వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 48వ అధ్యాయము. విద్యాసాగర, సూర్యకాంతి వలన ప్రపంచంలో సర్వజీవులకు ఆహారము ఆరోగ్యము కలుగుతుంది. అందుకే సూర్యుణ్ణి అన్నప్రదాత అని, లోక బాంధవుడని, ప్రత్యక్ష దైవమని పిలుస్తారు. అలాగే శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ వారికి కూడా ఈ నామములన్నీ వర్తిస్తాయి. వారిని ఆశ్రయించి సేవించిన వారికి భుక్తి భక్తి ముక్తి ప్రసాదించారు. వారి ధర్మ పరిరక్షణ కార్యం అక్కల్కోటను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రాంతములకు వ్యాపించినది. ఈనాడు మనకు శ్రీ స్వామివారి పాదుకా మఠములు పలుచోట్ల గోచరిస్తున్నాయి. ఆనాడు శ్రీ స్వామి వాటిని నిర్మించడానికి అనుగ్రహించబడిన భక్తులు వారి శిష్య పరంపర నేటికి ఆయా మఠములలో అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమములు నిర్వహిస్తున్నారు. నేటికి వేలాది మంది భక్తులు వాటిని దర్శించి తమ ఈతి బాధలను పోగొట్టుకొని ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తున్నారు. సంఘములో శ్రీ స్వామి ప్రబోధాలను ప్రచారం చేస్తూ ధర్మ పరిరక్షణ చేస్తూ ఆ మఠాలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి. విద్యాసాగర, శ్రీ స్వామి సుత సమాధి పొందిన తరువాత అతని సోదరుడు మఠానికి అధిపతి అయ్యాడు. అది ఒక విచిత్రమైన ఘట్టం. దానిని ఇప్పుడు చెప్పుకుందామని నిత్యానందులు శ్రీ స్వామిని మనసున తలంచి, ఓ సద్గురుమౌళి శ్రీ స్వామి సమర్థ, ప్రజ్ఞాపుర నివాస, శ్రీ దత్తాత్రేయ స్వరూప, నీవు మానవ శరీరంలోని సప్త చక్రముల యందు సప్త దేవతా రూపములలో ఉండి కుండలిని జాగరణ చేయుచుందువు. ప్రథమ చక్రమైన మూలాధారమున గణపతివై నెలకొని ఉన్నావు. ద్వితీయమైన స్వాధిష్టాన చక్రమున బ్రహ్మవై, తృతీయమైన మణిపూరకమున విష్ణు రూపమున ఉన్నావు. చతుర్థ చక్రమైన అనాహతమునందు రుద్రరూపుడవై, పంచమమైన విశుద్ధి చక్రమున జీవస్వరూపుడవై ఉన్నావు. షష్టమమైన ఆజ్ఞాచక్రమునందు సదాశివుడవై, సప్తమమైన సహస్రార చక్రమునందు పరబ్రహ్మవై పరమగురుడవై వెలుగుచున్నావు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అను 3 పురములకు నిలయుడవు నీవే. త్రిపురాధిపతివై త్రిపుర రహస్యమను పేరిట పరశురామునకు తత్వమును బోధించిన దత్తస్వరూపుడవు నీవే. ఇడ పింగళాను నాడులయందు సూర్యుడవై చంద్రుడవై సంచరించున్నది నీవే. సుషుమ్న ద్వారా కుండలిని సహస్రారం వరకు చేర్చున్నది నీవే. అక్షరస్వరూప, ఒక్కొక్క చక్రదళముల రూపమున ఉన్న అక్షరాధిపతివి నీవే. వాని తత్వము కార్యరూపము నీవే. శరీరంలోని అణువణువు నీవై నిండి ఉన్నావు. నిన్ను తెలుసుకోవటం చాలా కష్టం. నీ తత్వము అతి రహస్యము. ఈ విషయమెరిగి నీలోకి చేర ప్రయత్నించే యోగులకు సాధకులకు ఈ నిజతత్వంతో గోచరిస్తావు. పంచతత్వములు, పంచకోశములు, దశేంద్రియములు, సప్తధాతువులు, దుష్టగుణములు, అష్టసత్వగుణములు నీవే. నీవు కానిదేది ఇందులో లేదు. సర్వదేహస్వరూప, నీవు మమ్ములను అనుగ్రహించి నీ తత్వదర్శనం కలిగించు. నీకు ఇవే మా శతకోటి దండ ప్రణామములు. అందుకోవయ్యా శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజా అని ప్రార్థించారు. శ్రీ సచ్చిదానంద స్వామి కుమార్. శ్రీ స్వామి సుత సమాధి అనంతరం ఆయన తమ్ముడు దాదాను మఠాధిపతిగా నియమించాలని శ్రీ స్వామి సమర్థులు సంకల్పించారు. సంకల్పం వల్లనే తల్లి కాకుబాయి చిన్న కుమారుడు దాదా తల్లిని చూడటానికి కొంకణ నుండి అక్కల్కోట వచ్చాడు. అతని వయస్సు 8 సంవత్సరాలు. కాకుబాయి శ్రీ స్వామి దర్శనమునకు అతన్ని తీసుకొని వచ్చినది. దాదాను చూస్తూనే శ్రీ స్వామి ఆనంద పారవశ్యంతో అతని ఒళ్ళంతా నిమిరి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నారు. ఆ పిల్లవాడితో ప్రేమగా సంభాషించసాగారు. అదే సమయంలో నానాసాహెబ్ కేస్కర్ శ్రీ స్వామి సమర్థ దర్శనానికి వచ్చాడు. అతనికి పూర్వం శ్రీ స్వామి కేజ్ నందు ఒక మఠమును స్థాపించమని ఆదేశించి ఉన్నారు. కేజ్కర్ మఠ నిర్మాణము కావించి దాని ప్రతిష్టా కార్యక్రమమునకు శ్రీ స్వామి ఆశీస్సులు పొందుటకు వచ్చాడు. శ్రీ స్వామి అతన్ని ఆశీర్వదించి దాదాను అతని వెంట తీసుకెళ్ళి
ఆ ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకుని రమ్మని ఆదేశించారు. నానాసాహెబ్ కేజ్కర్ తన వెంట దాదాను తీసుకెళ్లి కేజ్ నందు ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకుని దాదాను తీసుకుని తిరిగి శ్రీ స్వామి వద్దకు వచ్చాడు. దాదాను బొంబాయి తీసుకువెళ్ళి శ్రీ స్వామిసుత మఠానికి వారసునిగా చేయమని దండమును, రుద్రాక్షమాల, కౌపీనము దాదాకు ప్రసాదించిది. అప్పుడు కాకుబాయి తన కొడుకు సన్యాస దీక్ష తీసుకొనుటకు ఇష్టపడక శ్రీ స్వామి వద్దకు వెళ్ళి ఏడవసాగినది. శ్రీ స్వామి ఆమెను పట్టించుకొనక, ఆమెతో మనకు పని లేదు, ఆమె అధికంగా గోల చేసినచో నేను బంధించదను, మీరు దాదాను తీసుకుని బొంబాయి వెళ్ళండి అని ఆజ్ఞాపించిరి. కేజ్కర్ బొంబాయి నుండి వచ్చిన భక్తులు దాదాను తీసుకుని బొంబాయి వెళ్ళిరి. కానీ అక్కడ మఠాధిపతిగా ఉండుటకు దాదా ఇష్టపడక తనను తల్లి దగ్గరకు తీసుకెళ్లమని ఏడ్చుచూ గోల చేశాడు. అప్పుడు వారు దాదాను తీసుకుని తిరిగి అక్కల్కోట చేరారు. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి దాదా ఏడుస్తూ కూర్చున్నాడు. అందరూ శ్రీ స్వామి సంకల్పం విఫలమైనదా ఏమిటి అని ఆశ్చర్యపడ్డారు. శ్రీ స్వామి ఉగ్రులై అక్కడ ఉన్న వారితో పులిచర్మం పరవండి అని ఆజ్ఞాపించిరి. వారు పులిచర్మం పరచగా శ్రీ స్వామి ఆ బాలుణ్ణి తీసుకెళ్లి దాని మీద నిలబెట్టండి అని ఆదేశించారు. శ్రీపాదభట్ను పిలిచి ఈ పూలమాలను ఆ బాలుని మెడలో వేయమనిరి. చోళప్ప కొడుకు కృష్ణప్పను శ్రీ స్వామి పాదుకలు తీసుకెళ్లి దాదా తలపైన పెట్టమనిది. కృష్ణప్ప, శ్రీపాదభట్లు వేద మంత్రాలు చదువుచుండగా శ్రీ స్వామి స్వయంగా నెమలి ఈకల విసనకర్ర తీసుకుని దాదాకు విసరసాగిరి. ఈ విధంగా దాదాను కొత్త మఠాధిపతిగా అభిషేకించి అతనికి సచ్చిదానంద స్వామి కుమార్ అని దీక్షానామము ఇచ్చిరి. భక్తులందరూ ఈ శ్రీ స్వామి సమర్థులకు, శ్రీ స్వామి కుమార్కు జయ జయనాదములు చేసిరి. ఆ దృశ్యమును చూచి కాకుబాయ్ తన కొడుకు మఠాధిపతి అయినందుకు అతనికే కాక తనకు ఎంతో గర్వకారణమని ఆనందంతో పొంగిపోయినది. దాదాలో కూడా కొంచెం మార్పు వచ్చినది. విద్యాసాగర, ఆహా ఏమి అదృష్టము! అతని జీవితం ధన్యమైనది. దైవమే సాక్షాత్తుగా అతని ఆధ్యాత్మిక జీవితమునకు నాంది పలికినది. అతను మహాత్ముడే అని అందరికీ తెలియజేయుటకు తానే స్వయంగా విసనకర్రతో విసురుట ద్వారా తెలియజేసిరి. కానీ అతని తల్లి కాకుబాయికి అంతలోనే మళ్ళీ దుఃఖం వచ్చెను. ఆమె పెద్దగా ఏడ్చుచూ తిరిగి గోల చేయసాగినది. సేవకులను పిలిచి ఆమెను గదిలో పెట్టమని శ్రీ స్వామి శాసించిరి. శ్రీ స్వామి ఆ బాలుని మఠాధిపతిగా నియమించాము. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇది శిలాశాసనము. దీనిని ఎవరూ అధిగమించలేరు అంటూ ఆ బాలుని తన తొడపై కూర్చుండబెట్టుకుని ప్రేమతో తలపై నిమిరి ఇలా అన్నారు. దాదా, కాకుబాయి నీ తల్లి అనుకున్నావు, అది నీ భ్రమ. తల్లి ఎవరు, కొడుకు ఎవరు? ఇదంతా బాహ్య బంధుత్వం. ఇంతకు ముందు నీవెన్నో జన్మలెత్తావు. నీకెంతో మంది తల్లులు తండ్రులు అయ్యారు. అనిత్యమైన ఈ విషయాల జోలికి వెళ్ళకు. సృష్టి అంతటికీ తల్లి ఆ విశ్వమాతయే. ఆ లోకమాతయే నీ తల్లి తండ్రి సర్వస్వము అని జగజ్జననిని సేవించి ఆమెను చేరుకునే ప్రయత్నం చేయి. క్షణికమైన ఈ ప్రాపంచిక బంధాలకు లోను కాకు. ఇవి నీటి బుడగ వంటివి. అవి ఏ క్షణంలోనైనా వదిలిపోవును. అందువలన శాశ్వతమైన పరమాత్మతత్వమును తెలుసుకొనుటకు కృషి చేయుము. పురుషార్థములలో ధర్మము, అర్థము, కామము, ప్రేయస్సులు ఇవి తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. మోక్షమొక్కటే శ్రేయస్సు. దానిని పొందుటయే ఉత్తమమైన మార్గము. దానిని పొందటానికి ప్రయత్నం చేయుము అని ఆశీర్వదించిది. శ్రీ స్వామి యొక్క అమృత వచనములను, సలహాలను విన్న బాలుడు ఆనందంతో శరీరం ఉప్పొంగ తన్మయత్వం చెంది శ్రీ స్వామి ఆజ్ఞను పాటించి బొంబాయి చేరి మఠాధిపతిగా తన కార్యక్రమమును కొనసాగించి విరివిగా శ్రీదత్త ప్రచారమును గావించాడు. శ్రీ స్వామి చెప్పినట్లుగా తాను సర్వవేళలా విశ్వమాత ఒడిలోనే ఉన్నట్లు భావించేవాడు. శ్రీ స్వామి పాదుకలను పూజిస్తూ గొప్ప ఆధ్యాత్మిక యోగిగా మారాడు. ఆయన చాలా కాలం ఈ సంప్రదాయాన్ని కొనసాగించి సిద్ధి పొందెను. విద్యాసాగర, వీరి పరంపరలోని మహాయోగిని శ్రీ స్వామి సుతుల కుమార్తె సిద్ధాబాయిని గురించి చెప్పుకుందాం. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 48వ అధ్యాయము సంపూర్ణం.